జీవితంలో మొత్తం గింజలు చెప్తే చాలా మంది. ఈ బకెట్ అనేది ఏ బకెట్ వేరే బకెట్ కాదు, ఓకేనా? ఈ బకెట్ ఎవరికైతే ఆకలి గట్టిగా అవుతుందో వాళ్ళ కోసం ఇది. బిర్యానీ ఈరోజు బాగా బిర్యానీ అంటే దీవస్థ చాలు కదా. ఇక్కడ బిర్యానీలో ఇట్లాంటి బిర్యానీ చాలా బకెట్ ఉన్నాయన్నమాట. బకెట్ మీద రాసి వెళ్తాను నేను. ఇక్కడ ఏంటి బకెట్ అంటే ఇక్కడ నో ఫ్రీడమ్. ఎవరికైతే జాబ్ చేసిన స్పెషల్లీ ఫర్ ఈరోజు డిస్కషన్ ఉంది జాబర్స్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్ గురించి చెప్తున్నా. ఇక్కడ నో టైం. సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ జాబ్ చేసే వాళ్ళకి టైం ఉండదు. ఫుల్ బిజీ లైఫ్ కాంప్రమైజ్ లైఫ్ ఉంటుంది. వాళ్ళ టైం వాళ్ళ కంట్రోల్ ఉండదు. మస్ట్ టైం వాళ్ళకి ఏమంటారు పెట్టారు వాళ్ళని తప్పని వెళ్తాం సభ్యులు ప్రసాదం సంపాదిస్తుంది. ఇది కష్టం. ఇది ఒక బకెట్ వేసినా ఇది జాబ్ అనమాట. ఈ జాబ్లో పోతున్న ఎప్పుడు టైం లేదు వాళ్ళకి. ఇది కంఫర్ట్ జోన్. 20,000 కానీ 50,000 కానీ లక్ష రూపాయలు కంఫర్ట్ జోన్ బతికేస్తూ ఉంటారు. వాళ్ళకి డబ్బులు చేస్తారు. బిజీ ఇలాగే కలిసా కూడా కంఫర్ట్ జోన్. ఇది జాన్లే ఇది జాన్లే ఇది జాన్లే సాన్లే అంటే లాస్ట్ రావాలి అంటే టైం దొరికే వాళ్ళకి టైం చెప్ప వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు బ్యూటిఫుల్ అన్నమాట. టెన్షన్ లేదు. ఎప్పుడు టెన్షన్ లేకుండా వాళ్ళకి మీకోసం టెన్షన్ అయిపోతుంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా మళ్ళీ 30-40% మాత్రం టెన్షన్ వస్తుంది. తర్వాత ఇన్కమ్ అయితే వాళ్ళ లైఫ్లో ఎంత ఘోరంగా అంటే వాళ్ళకి ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్ జాబ్ పాటుపడకపోయినా 2004 జనరేషన్ గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ లేదు. తర్వాత చాలా ఘోరంగా వాళ్ళ లైఫ్. తర్వాత మళ్ళీ జాబ్ పెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వాచ్మెన్ పని చేయాల్సి వస్తుంది. ఇది స్పెషల్లీ నేను ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ గురించి ప్రాక్టీస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడే కానీ నాకు చాలా ఇష్టమైన పద్ధతి జాబ్ చేసే వాళ్ళకి హాలిడేస్ ఉన్న వాళ్ళకి ఫుల్ బిజీ లైఫ్, ఎనీ టైం బిజీ లైఫ్. హాలిడేస్ ఉన్న వాళ్ళకి మర్చిపోయిన రోజున కూడా మన టైం దొరకాలి. యాక్టివ్ ఇన్కమ్ ఆల్వేస్ యాక్టివ్ ఇన్కమ్ వాళ్ళకి, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి నాకు చాలా ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి జాబ్ చేసే వ్యక్తులకి ఎంతమందికి జీతాలు సరిపోతున్నాయి మీరు ఆలోచించి మనస్ఫూర్తి చెక్ చేసుకోండి. ఈ స్టోరీ మీరు మీ అందరికీ ఏం చెప్తుందంటే మీరు లైఫ్లో సెల్ఫ్ రియలైజ్ కాకపోతే జీవితాంతం 40 ఏళ్ళు పనిచేయాల్సిన దగ్గర 40 ఏళ్ళు పనిచేస్తారా 2 ఏళ్ళు ఫ్రీ అవుతారా అది ఛాయిస్ ఇవ్వచ్చు, ఓకేనా? ఇక్కడ సాధి వస్తుంది జీవితం వస్తుంది. జీవితం అయితే వాళ్ళకి ఎన్ని రోజులు ఇచ్చినా కూడా జీవితం అంతే ఉంటుంది. ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఒక వ్యక్తికి 20,000 పడుతుంది. 20,000 చాలా స్ట్రగుల్ చేసి జాబ్ తెచ్చుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా జాబ్ చేస్తే దిగులు అవుతాం మనం క్లియర్గా. ఏమైతే జాబ్ ఇది జాయిన్ అయిపోయి అదే బిజినెస్ అనమాట. పోయి మర్చిపోయి కింద పడ్డానుకో లైఫ్ అంతా కానీ హలో జాబ్ చేసి కింద పడ్డానుకో మర్చిపోయిన జాబ్ ఏదైనా వాడితే ఏదైనా కూడా ఒకవేళ జాబ్ నిలిచినా కూడా ఏదైతుంది ఆకొచ్చి ముందు పడ్డా ముందు ఆత్మీయ పడ్డా గొప్పవాడు ఆత్మీయ జాబ్ లో గొప్ప అర్థం ఉంటుంది. అది 60 ఏళ్ళు పనిచేస్తారా ఎవరు డేట్ కూడా పనిచేస్తారా లేకపోతే వెస్ట్ ఇండీస్ నుంచి అర్థం చేసుకొని ఒక పైప్ లైన్ వేసుకుంటారా మీరు పైప్ లైన్ వేసుకుంటారా లేదా? ఒక వ్యక్తి రియల్ చెప్తున్నారు రాజస్థాన్ లో బిజినెస్ బిల్డ్ చేసి ఒక గ్రేట్ పర్సనాలిటీ ఇంటర్వ్యూస్ ఇస్తానికి బిజినెస్ అర్థం చేయించి హైదరాబాద్ బిజినెస్ అర్థం చేపిస్తే రాజస్థాన్ లో వచ్చిన నెట్వర్క్ పైప్ లైన్ కాస్త ఈ రోజు ఇంత ఫ్లో అవుతా ఉంది. అంత లీడర్స్ ఫ్లో అవుతుంది. ఇది జాబ్ కాదు, ఇది నెట్వర్క్. హలో నెట్వర్క్ ఇస్ నెట్వర్క్. అది ఎవరు గ్రేట్ పర్సనాలిటీ ఒక పర్సన్ రాజస్థాన్ లో నెట్వర్క్ బిల్డ్ చేస్తే ఈ రోజు ఇంత ఫ్లో అవుతుంది. చూడండి జాబ్ లో డిసిషన్ తీసుకుంటే ఎంతమందిని మార్చగలుగుతాం. కానీ వెస్ట్ ఇండీస్ డిసిషన్ తీసుకుంటే లక్షల మంది కాదు కోట్ల మందికి ఇన్స్పైర్ చేయొచ్చు, కోట్ల మందికి అవకాశం ఇవ్వచ్చు. ఇది అనుకునే బిజినెస్ కాదు, ఇది అవకాశం ఇచ్చే బిజినెస్. ఇది ఎంతో మంది ఇప్పుడు జీవితాలు మార్చే బిజినెస్. ఇది అదొక ఎవరు చేత ప్రతి ఒక్క ఇంట్లో ఈ సాధ్యత ఖచ్చితంగా సాధ్యంగా ఉంటుంది. అందరి ఇంట్లో దేవుడి కంటే ఎక్కువ చెప్పిన పక్క ఎక్కువ దేవుడు అనే వ్యక్తి గెజరెత్తుకొని రావడం భూమికి ఎవరు వస్తారు? ఒక మనిషి అవకాశం రూపంలో వస్తాడు, మనిషి రూపంలో వస్తాడు. ఈ రోజు మీకు తీసుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ దేవుడు అంటారు వాళ్ళందరూ. దేవుడు